శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందన చంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో కవిత్వం గురించి మాట్లాడుకుందాం. సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఉంటాయి కొన్ని. ఎప్పుడు అసలు కవిత్వం అంటే అలాగే ఉండాలి కూడా. జనరల్ గా అండి, కవి అనే వాళ్ళని మనం ప్రీవియస్ పాతకాలంలో కానీ తీసుకుంటే ఒక రాజుకి వీళ్ళేంది ఆస్థానంలో అతను పొగుడుతూ అంతే భట్రాజులాగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం అలానే అలా అయిపోయింది. కానీ తర్వాత కాలంలో జమీందారులకు కూడా కవులు పోషించేవాళ్ళు, వాళ్ళ కోసమే వీళ్ళు రాసేవాళ్ళు. అలానే పరంపర కొనసాగింది కదా. అంటే కవి అంటే నిరంకుశుడు అనే పదం అప్పుడు ఉండేది కాదు. కానీ అసలు నిజమైన వాడు నిరంకుశుడు. కరెక్ట్, కవి కరెక్ట్. అంటే తను అనుకున్నది రాయగలిగి ఉండాలి. తను ఏమనుకుంటే ఏ భావం అయితే ఉందో దాన్ని అక్షరాల్లో పెట్టగలిగి ఉండాలి. అలాంటి కవుల్లో మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మనం అసలు ఒక రకంగా సుకృతంగా భావించాలి. వీళ్ళు జన్మించారు అని చెప్పి. అయ్యయ్యో, అంత గొప్ప కవుల్లో శ్రీశ్రీ గారండి. అబ్బో, మహాప్రస్థానం. తర్వాత నేను సైతం అంటూ ఆయన ఎంత మందిని ఒక్కటి ఆహుతి ఇచ్చానన్నాడు. నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకు నిచ్చి మోశాను, నేను సైతం ప్రపంచాజ్ఞపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను చిగురిస్తాను దానికోసం. అంటే పవిత్రంగా ఉండాలని ఆశించిన వాళ్ళు ఆయన ఒకడు. నష్టాలు కష్టాలు ఏరులై పొంగని, సుఖాలు దుఃఖాలు ఏరులై పొంగని, కష్టాలు నష్టాలు వరదలై పొంగని, శిలాహృదయము నయనద్వారమును కరగని అన్నాడు ఆయన. కానీ ఇంకోటి చూడండి అండి, కొన్ని కవిత్వాలు కావచ్చు, కొన్ని కావచ్చు, ఆ పాండిత్యం పండితులకు మాత్రమే అర్థమయ్యే విధేయంగా ఉంటాయి. కానీ ఈయన అది కాదు. ఛందస్సు ఎవరులైన పామరులకు కూడా. పామరులు కాదు, ఈయన అన్నదేంటో చెప్పండి. రిక్షావాడికి అర్థమైనప్పుడే కవిత్వం అన్నాడు. అదే పామరు. ఛందస్సు ఎవరికి కావాలన్నాడు. కరెక్ట్, అదే పామరులు. అవును. అంటే ఇద్దరికి ఎవరికైనా సరే ఆయన అందుకే అగ్గిపిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత అనర్హం అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైనా థాట్ వస్తేనంటండి, నిజం కూడా ఆయన ఎందుకు రాశారంటే, ఎక్కడన్నా ఊళ్ళో వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే కూడా ఆయన ఏదన్నా థాట్ వస్తే గబుక్కుని అగ్గి పెట్టి సిగరెట్ పెట్టి తీసి దాని మీద రాసేవాడు. అక్కడి నుంచి అట్లా అందుకని అన్నాడు ఆయన. అగ్గిపుల్ల మీద రాసుకునేవాళ్ళు, అగ్గిపెట్టి మీద. అంటే ఏదో ఇలాంటి వచ్చింది అనుకోండి, కష్టాలు నష్టాలు అన్న అనుకోండి, కష్టాలు నష్టాలు అని తర్వాత ఫినిష్ చేసుకునేవాడు వెళ్ళి. అలాంటి కవి గురించి చూడండి. కవిత్వం అనేది మనసును రంజింపజేసేది ఉంటది, హృదయాన్ని ఆర్ద్రత నింపేది కూడా ఉంటుంది. ఏం చేద్దంటే కష్ట జీవుల మేలుకొల్పేది కూడా ఉంటుంది. తర్వాత కష్టజీవుల కోసం అక్షర యుద్ధం చేసి వాళ్ళ కన్నీళ్లను కనీసం కొంచెమన్నా ఓదార్పు కలిగించడానికి ప్రయత్నించిన కవి శ్రీశ్రీ గారు. ఏమండి, ఇందులో సందేహమే లేదు. ఏమండి, ఈ సాహితీ సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది అని గర్వంగా ప్రకటించిన కవి శ్రీశ్రీ. ఏమండి, ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకుంటాడు శ్రీశ్రీ. కృష్ణశాస్త్రి గారు తన బాధ అంతా ప్రపంచం బాధగా భావిస్తాడు శ్రీశ్రీ గారు. ప్రపంచం బాధనే తన బాధగా అనుకుంటాడు శ్రీశ్రీ. తన బాధ అంతా ప్రపంచం పడాలనుకుంటాడు కృష్ణశాస్త్రి గారు. అది వాళ్ళిద్దరికి తేడా. ఏమండి, ఇలా వాళ్ళిద్దరు అలా వచ్చింది ఆయన శ్రీశ్రీ గారు. ఏమండి, వచ్చిన తర్వాత కులమత ద్వేషాల మీద విప్లవం సాగించాడు ఈయన కవిత్వం. తర్వాత ఈ కవులందరూ కూడా మనం అనుకున్నట్టు ధనవంతులకి దీనికి వీళ్ళకి రాస్తారు, వాళ్ళు ఇచ్చేయడానికి డబ్బుల కోసం రాస్తారు అనుకున్నదండి. ఈయన డబ్బుల కోసం కాదు, ఈయన తన ధరించే దుస్తుల్లో కూడా కష్టజీవులనే ప్రతిబింబించాడు ఆయన. లాస్ట్ వరకు రిచ్ బట్టలు వేయలే ఈయన. బట్టను ఇట్లా పెట్టుకో, చొక్కా కూడా సరిగ్గా వేసుకునేవాడు కాదు. పేదవాళ్ళ బట్టలు వేసిన పేదవాళ్ళని ప్రతిబింబించేప్పుడు వాళ్ళు పేదవాళ్ళు అంత కష్టపడుతుంటే నేను రిచ్ బట్టలు వేసుకుని కవిత్వం ఎలా రాస్తాను అనుకుని ఆయన లాస్ట్ వరకు పాత బట్టలు వేశాడు ఆయన. నలిగిపోయిన బట్టలు, కనీసం ఇస్త్రీ కూడా చేసుకునే బట్టలు ఇలా ఒక హవాయి చెప్పులతో వచ్చేవాడు ఆయన. ఒక చిన్న వాచ్ పెట్టుకుని టైం ప్రకారం ఇలా పెట్టుకునేవాడు ఆయన. ఇలా పెట్టుకుని చూసేవాడు. ఏమండి, దీన్ని కూడా
కష్టజీవులు అంత కష్టపడుతుంటే చెమటోడ్చి కష్టపడుతుంటే నేనెందుకు చేయాలన్నాడు. అలాగని ఈయన మామూలు వాళ్ళు రాసే కవితలు రాయరా అంటే రాస్తారు. అవును. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి, ఈ పాట రాసింది ఆరాధనలో నాగేశ్వరరావు గారికి శ్రీశ్రీ గారు. తర్వాత దేవతలో రెండు ఉన్నాయి, రాయగలడు కానీ ఆయన రాయకూడదు అనుకున్నాడు. తర్వాత దేవతలో బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, అందులో కూడా శ్రీశ్రీ నువ్వు ఆడుకుంటున్నావు దేవుడు అని చెప్పి దేవుడిని ప్రశ్నించినట్టుంది. ఏమండి? తర్వాత పునర్జన్మలో ఎవరివో నీవెవరివో ఎవరివో నీవెవరివో, తర్వాత వెలుగునేడులో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అంటే బ్రతుకు చాలా విలువైంది. నువ్వు ఈ పాట విని రేడియోలో విని ఒక ఆత్మహత్య చేసుకోపోవటానికి వెళ్ళిన కుర్రాడు ఈ పాట విని బ్రతుకు కన్నీటి ధారలోనే అనే చరణం వచ్చిన తర్వాత అలా విని పాట అంతా విన్న తర్వాత వచ్చి శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చి మీ వల్ల నేను ఆత్మహత్య చేసుకోవటం మానేశాను సార్ అని చెప్పి కాళ్ళకు దండం పెట్టాడు. చూడండి ఇది ఏమి రాశాడంటే, అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లు రత్నాలన్నీ అక్కడే కదా దొరుకుతాయి, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అంటే శోకాన్ని కొంచెం ఇచ్చేసుకుంటే నువ్వు నీకు సుఖం వస్తుంది, ఎప్పుడు ఏడిపే ఉండదు జీవితంలో, అంచేత ధైర్యంగా బ్రతకాలి, అంచేత నీ కష్టాన్ని నమ్ముకుని బతుకు అని చెప్పిన మహాకవి శ్రీశ్రీ. ఈయన కేవలం కష్టజీవుల కోసమే తన అక్షరాన్ని కలంతో యుద్ధం చేశాడు ఈయన వాళ్ళ కోసం. ఇంచేదంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటారు చూసారా, ఇప్పుడు అందరికీ సినిమాల గురించి చెప్తారు, దీని గురించి చెప్తారు, కానీ ఈ కష్టాలు పడే వాళ్ళ కోసం ఈయన సోషల్ మీడియా శ్రీశ్రీ గారు. ఇంచేదంటే ప్రపంచానికి తెలియపరచాలి, వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, వాళ్ళని కొంచెం ఆదుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి అని ప్రభుత్వాలకి ఇది చేసిన ఆయన. తర్వాత రష్యను, జర్మనీ వీళ్ళందరూ ఈ రచనలన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేసి కార్మికుల కోసం కష్టజీవుల కోసం వీళ్ళు అక్కడ ఎంత ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఈయన ట్రాన్స్లేట్ చేసి పుస్తకాలు రాశారు. ఈయన ట్రాన్స్లేట్ కూడా చేశాడు ఆయన. ఏమండి? తర్వాత ఇది అయిన తర్వాత ఈయన 1910 సంవత్సరంలో విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమణ ఆటపకొండ వీరి భార్య గారి పేరు, ఈ దంపతులకు జన్మించాడు ఆయన. కానీ చిన్నప్పుడే శ్రీరంగం సూర్యనారాయణ గారు ఆయన దత్త తీసుకుని వెళ్ళాడు. ఈయన ఇంటి పేరు ఇది కాదు, శ్రీరంగం కాదు, దత్త తీసుకుని వెళ్ళి శ్రీరంగం సూర్యనారాయణ గారు పెంచుకున్నారు ఆయన్ని. ఈయన పెంచుకున్న తర్వాత వీళ్ళంతా పూరా అండి కొంచెం వీళ్ళంతా కాదండి, ఈ పిల్లలు ఆయనకి ఏదో నచ్చింది, వీళ్ళ బంధువులు వర్గం ఏదో ఉంటుంది వాళ్ళకి. ఎంచేదంటే పెద్ద డీటెయిల్ తెలియదు, కానీ శ్రీరంగం సూర్యనారాయణ గారు మాత్రం ఈయన్ని తీసుకెళ్ళారు. ఏమండి? తీసుకెళ్ళి పెంచుకున్నారు. అక్కడి నుంచి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అయ్యారు ఈయన. అక్కడి నుంచి దాన్ని షార్ట్ కట్లో శ్రీశ్రీ అయ్యారు ఆయన. అక్కడ విశాఖపట్నంలో చదువుకుని SSLC చదివిన తర్వాత 1925లోనే వివాహం చేశారు రమణమ్మ అనే ఆమెతో. అప్పట్లో పెళ్ళిళ్ళు తొందరగా చేసేవాళ్ళు పిల్లలకి, ఆడపిల్లకి ఇటు 11-12 ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 1925లో వివాహం అయింది, SSLC అయింది. SSLC అయిన తర్వాత పెళ్లి చేశారు. 1931లో మెడ్రాస్లో క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. BA పాస్ ఆయన. BA పాస్ అయిన తర్వాత ఇక్కడ ఏవిఎన్ కాలేజీలో, విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో వచ్చి డిమాన్స్ట్రేటర్గా వర్క్ చేశాడు. డిమాన్స్ట్రేటర్ అంటే లెక్చరర్ తర్వాత పోస్ట్, లెక్చరర్కి నెక్స్ట్ అనమాట. కొంతకాలం ఫోన్ చేశారు. తర్వాత మెడ్రాస్ నుంచి వెలువడే ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా చేశాడు ఆయన. ఆంధ్రపత్రికలో పనిచేశాడు ఆయన. తర్వాత ఆకాశవాణిలో కూడా పనిచేశాడు ఆయన. ఎవరో ఈయన మద్రాసు వచ్చినప్పుడు మద్రాసు ఆకాశవాణి ఆయనకి ఈ కవి గారు ఇలా చేస్తూ ఉంటుండగా ఇక అప్పుడు అయిన తర్వాత ఇప్పుడు
డబ్బింగ్ పిక్చర్లు రాయటం మొదలుపెట్టాడు మెడ్రాస్లో. ఈయన తర్వాత వెళ్ళి మెడ్రాస్ ఓకే ఓకే ఇక్కడ ఉద్యోగం చేసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోయి కవి కదండి, ఎలాగైనా వెళ్ళాలి కదా. Right. వెళ్ళిన తర్వాత అక్కడికి నుంచి డబ్బింగ్ పిక్చర్లు రాయటం మొదలుపెట్టాడు. ఆహుతి అనే సినిమా 1950లో మొదలు పెట్టాడు ఆయన ఫస్ట్ డబ్బింగ్ పిక్చర్. ఆహుతి అంటే హిందీ పిక్చర్స్ నుంచి ఇది రాయటం. అక్కడి నుంచి డబ్బింగ్ పిక్చర్స్ వరుసగా రాస్తూ డబ్బింగ్లో నిష్ణాతుడు అయిపోయాడు ఆయన. డబ్బింగ్ పిక్చర్ శ్రీశ్రీ తప్ప ఇంకెవరు లేరు. శ్రీశ్రీ, అనిశెట్టి సుబ్బారావు గారు డబ్బింగ్ పిక్చర్స్కి రాయటంలో మాస్టర్స్ అన్నమాట. తర్వాత స్పీడెస్ట్ రైటర్ ఆఫ్ డబ్బింగ్ పిక్చర్స్ ఎవరంటే శ్రీశ్రీ గారు. ఒక ఇది పెద్ద రికార్డ్ అండి, గిన్నిస్ రికార్డు. 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 16 పాటలు రాశాడండి ఈయన. చాలా కష్టం డబ్బింగ్ పిక్చర్లు. వాయిస్ మ్యాచ్ చేస్తూ, లిప్పును మ్యాచ్ చేస్తూ 16 పాటలు రాయటం అనేది చాలా కష్టం. తర్వాత ఈ డబ్బింగ్ పిక్చర్లు ముమ్మరంగా ఉన్న పరిస్థితుల్లో ఈయనకి సరోజ్ అనే ఆవిడ అసిస్టెంట్గా ఉండేది, ఏది రాయటానికి వీటానికి. కొంతకాలం తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం. అంతకుముందు పిల్లలు కలగల రమణమ్మ గారికి. పిల్లలు కలగకపోతే ఒక అమ్మాయిని పెంచుకున్నాడు ఆయన. ఆ అమ్మాయికి లెలీనా అని పేరు పెట్టాడు ఆయన. లెలీనా అని పేరు పెట్టి, ఆవిడ కూడా ఈ సింగింగ్ సైడ్ ఏదో ఉంది ఆవిడ. లెలీనా పేరు పెట్టి ఆ తర్వాత ఈ సరోజ్ గారికి మాత్రం పిల్లలు పుట్టారు. 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు, అలాగా మొత్తం సంతానం బాగా కలిగారు ఇక్కడ. రెండో సంతానంలో అందరూ కూడా బాగా డాక్టర్లుగా బాగా సెటిల్ అయ్యారు. ఎడ్యుకేషన్ బాగా ఇప్పించారు ఆయన. తన బట్టలను కూడా రిచ్గా వేసుకునేవాడు కాదు. ఎవరిని ఇచ్చినా కూడా అసలు అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసేవారు కాదు. నంబర్ 1. నంబర్ 2, ఈ కవులకి గొప్ప వాళ్ళకు ఉండే వ్యసనాల్లో ఈయనకి ఉంది మద్యం అలవాటు. అంటే మరి వాళ్ళకి అది తాగితేనే ఇది వస్తుంది కానీ శ్రీశ్రీ గారికి కూడా అలవాటు ఉంది, బాగా ఉంది. ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు నిర్మాతలు. ఈయనకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ ఒక మందు బాటిల్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి కవితలు రాయించుకునేవాళ్ళు. కొంతమంది రికార్డింగ్ అప్పుడు ఇస్తానేవాళ్ళు, రికార్డింగ్ వచ్చిన తర్వాత అసలు ఇచ్చేవాళ్ళు కాదు, ఒక బాటిల్ చేతిలో పెట్టి పంపించేసేవాళ్ళు. ఇలాగా ఆయన బలైపోయాడు. అంటే ఆయన డబ్బు కోసం మనిషి కాదు కాబట్టి దీన్ని నిర్మాత అడ్వాంటేజ్గా తీసుకున్నారు. శ్రమదోపిడి. ఆహుతి అనే సినిమాకి కూడా రికార్డింగ్లో ఇస్తానని ఇవ్వలేదంట. మరి అది ఏ సినిమా మనం క్లారిటీ లేదు కాబట్టి ఆహుతి అనే సినిమా అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నాది ఏమండి. తర్వాత ఆయన ఎప్పుడు భావించేవాడు, ఎప్పుడంటే కష్టజీవికి కవి అంటే కష్టజీవికి ముందు వెనక ఉండాల్సిన వాడు అన్నవాడు. కష్టాలో ముందుంది, జీవిలో వెనకాల ఉంది. అంటే కవి అంటే కష్టజీవికి ముందు వెనక ఉండాలి అనేవాడు ఆయన. ఏమండి ఈయన రచనలన్నీ కూడా మనకంటే కూడా అటు ఫారిన్లో బాగా పాపులర్ అయినాయి, ట్రాన్స్లేట్ అయిన తర్వాత అమెరికాలో 16 స్టేట్స్ ఈయనకి బ్రహ్మరాజు సన్మానాలు చేశాయండి. 16 స్టేట్స్ ఈయనకి సన్మానాలు చేసి శ్రీశ్రీని గౌరవించాయి. కానీ ఎప్పుడు కూడా ఈయన సన్మానాలు పొందటమే తప్ప ఈయన ఫైనాన్షియల్గా ఎక్కడ ఉండేవాడు. ఊరికే ఒక హాఫ్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని వెళ్ళిపోయాడు, సింపుల్గా వైట్ డ్రెస్ ఎప్పుడు కూడా. ఇచ్చేదంటే నేను కష్టజీవికి రిప్రజెంటేటివ్ని అనేవాడు, కార్మికుడికి రిప్రజెంటేటివ్ని. నా వాయిస్ అంతా కార్మికుల కోసమే, నా వాయిస్ అంతా విప్లవం కోసమే అని. నా హృదయంలో నిద్రించే చెలి అని, మీ హృదయంలో నిద్రించే చెలి ఎవరండి అని ఒక జర్నలిస్ట్ అడిగాడు. విప్లవం అన్నాడు ఆయన. ఆరాధనలో పాట రాసినప్పుడు మరి ఎవరు సార్ మీ హృదయంలో నిద్రించిన చెలి అంటే విప్లవం నా చెలి అన్నాడు ఆయన. అంచేత అలాగా ఇట్లాగా వాడుకునేవాళ్ళు. కానీ ఎక్కువ గౌరవించిన వాళ్ళు మాత్రం విశ్వేశ్వరరావు గారు తీర్పుకు రాశారు ఆయన. తీర్పు అంటే అమియాబీ కేసు, హైదరాబాద్లో అమియాబీ కేసుని తీర్పు సినిమా కింద తీశాడు ఆయన. ఎన్టీ రామారావు గారు జడ్జిగా వేశారు ఆయన, సావిత్రి గారు కూడా వేశారు అందులో. దానికి బాగా ఉండేవాడు. ఈయనకి ఏదైనా అవసరం వస్తే ఈయన ఆఫీస్కి, మాదాల రంగారావు గారి ఆఫీస్కి వెళ్ళేవాడు ఆయన. వీళ్ళిద్దరు ఆఫీసులకే వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా ఆ భావజాలను ఎక్కువ గౌరవించేవాళ్ళు కాదండి. ఇప్పుడు కొంతమంది ఈ కమర్షియల్ నిర్మాతలు ఉండేవాళ్ళు చూసారా, ఈయన ఎందుకు వచ్చాడా, ఎందుకు వస్తున్నాడు అని ఆలోచించేవాడు అండి.
ఈయన ఎక్కువగా గౌరవించి ఆయనకు ఒక సీట్ ఇచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టేవాళ్ళు వీళ్ళిద్దరే. యు విశ్వేశ్వరరావు గారును కవిగా గౌరవించేవాళ్ళు మాదల రంగారావు గారు. మాదాల రంగారావు గారు. వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరిని అంత గౌరవించేవాళ్ళు. ఓకే. తర్వాత ఈ ఇదైన తర్వాత ఈయన ఒక సడన్గా ఇది అయిన తర్వాత ఇలా వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంతకంటే దయనీయ విషయం ఏంటంటే ఇంతటి మహాకవి కూడా ఒక బ్రాందీ షాపులో క్యూలో నుంచి బ్రాందీ కొనుక్కున్నాడు. చూసిన వాళ్ళు విస్తుపోయారు. క్యూలో అంటే వ్యసనం ఎంతవరకు కవిని మహాకవిని ఎంతవరకు దీనస్థితికి దిగదారుస్తుందో చెప్పడానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణ. మహాకవి శ్రీశ్రీ లైన్లో కూర్చుని బ్రాందీ డిమాండ్గా ఉన్నప్పుడు లైన్లో నుంచుని బాటిల్ కొనుక్కోవడానికి 10 మంది వెనకాల లైన్లో నుంచున్నాడు ఆయన. అట్లాంటి దుస్థితిలో ఆయన ఆ వ్యసనం ఇదైపోయింది. ఇచ్చేదంటే ఆయన కేవలం తన కోసం ఏమి ఉంచుకునేవాడు కాదు ఆయన. తర్వాత ఎవరో గౌరవించేవాళ్ళు కూడా కాదు ఎక్కువగా ఈయన్ని. ఎక్కువ ఎంచేదంటే భేషజాలు లేవు ఈయనకి. ఎప్పుడన్నా వస్తే ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి కూడా వీళ్ళు ఎవరన్నా అవాయిడ్ చేసేవాడు. ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా తన బాధను ఎవరికి చెప్పుకోకుండా ఇచ్చేదంటే ఎవరి బాధనో తన కలంతో నేను అక్షరయుద్ధం చేస్తున్నాను, నా బాధ ఎవరితో చెప్పుకోను అనుకుని ఆయన ఒంటరిగా గడిపేవాడు. ఎవరితోనూ తన విషయాలు చెప్పుకునేవాడు కాదు. కమర్షియల్గా పరిగెత్తలైన ఎప్పుడు పరిగెత్తల. అదే ఆ డబ్బింగ్ పిక్చర్ రాసినప్పుడు వచ్చే డబ్బులన్నీ సగం వాళ్ళ సరోజ పక్కనే ఉండేది ఆవిడ మెయింటైన్ చేశారు ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేశారని అడగొచ్చు కదా. అందుకని ఆవిడ జాగ్రత్త పడేది కొంచెం. ఓకే. ఆవిడ డబ్బింగ్ పిక్చర్లో వచ్చిన ఇన్కమ్ అంతా తీసుకుని ఈయనకి కావాల్సింది ఇచ్చేసి, ఈయనకి ఏం కావాలో అది ఇచ్చేసి మిగతాది ఆవిడ మెయింటైన్ చేసేది. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఆవిడ కష్టపడి ఆ పిల్లల్ని చదివించారు ఆవిడ. ఆ పిల్లలు ఒక ఆవిడ జడ్జి కూడా అంట కూతురు. ఆయన విప్లవ కవి. ఇది అభ్యుదయం గురించి రాస్తారనుకుంటాం కదా. ఒకసారి అమెరికాలో నారాయణ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, శ్రీశ్రీ గారు అక్కడే ఉన్నారు. అర్జెంటుగా వాళ్ళకి ఒక పాట కావాల్సి వచ్చింది వెంకటేశ్వర స్వామి మీద. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నారు వీళ్ళు. ఉంటే శ్రీశ్రీ గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పిలిచి ఆయనకి పాట ఇచ్చారు. సాయంత్రం లోపల కావాలని చెప్పి నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు ఒక పాట రాసిమ్మని. సేమ్ సిచ్యువేషన్ ఇచ్చారు. ఈయన అరగంటలో రాసేసి వెళ్ళిపోయాడట. ఇంకా మొదలెట్లా ఆయన నారాయణ రెడ్డి గారు భక్తి పాట. అదే అంచేత కవి అనేవాడికండి ఆయన రాక కాదు, కాకపోతే ఒక లక్ష్యంతో ఏం చేద్దంటే తన కవిత్వం ఎవరికి ఉపయోగపడాలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆయన వీళ్ళ ధనవంతులకి నా కవిత్వాన్ని అమ్మదలుచుకోలేదు. నా కవిత్వం ధనవంతులకి మాత్రమే ఉపయోగపడకూడదు, ధనవంతులు కూడా రాయాలి, డబ్బు కోసం రాయాలి, కానీ వాళ్ళకి మాత్రమే నా కవిత్వం ఉండకూడదని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాళ్ళ తరపునే తను అక్షరయుద్ధం చేశాడు శ్రీశ్రీ గారు. కార్మికుల కోసం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి ధ్వజం ఇచ్చేవాడు ఆయన పేపర్లో. ఎవరికైనా అన్యాయం జరిగిందనుకో, పేపర్లో అన్యాయం జరిగిందనుకోండి ఈయన రాసేవాడు ఆయన. వాళ్ళ గురించి ఏం చేస్తారు మీరు, వాళ్ళు ప్రభుత్వాలు కొంచెం కళ్ళు ఇచ్చేయాలి, మేల్కొలవాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటూ ఈయన తన ఆర్టికల్స్లో రాసేవాడు ఆయన. అంచేత కేవలం తను వాళ్ళతో పాటే ఉన్నాను అనే ధైర్యాన్ని కలిగించిన కవి శ్రీశ్రీ గారు. అట్లాగని మరి బ్రతకాలి కాబట్టి సినిమాలకు రాశాడు ఆయన. సినిమాలకు ఎందుకు రాశారని ఎవరిని అనుకోవచ్చు, బ్రతకాలిగా. అంచేత తన కవిత్వం వృధా కాకూడదు, తన అక్షరం ఎవరికి ఉపయోగపడినా రాస్తున్నారు. కానీ కేవలం ధనవంతులకు మాత్రమే కాదు, నా మెయిన్ లక్ష్యం, నా టార్గెట్ కష్టజీవులే, కార్మికులే అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని బ్రతికినవాడు శ్రీశ్రీ గారు. ఇలాంటిది ఎవరిని అడగకుండా మొహమాటస్తుడు ఆయన. అనారోగ్యం అయిన తర్వాత సైలెంట్గా హాస్పిటల్లో చేర్పించేశారు. హాస్పిటల్లో చేరిన 4 రోజులకు కానీ ఎవరికి తెలియలే. అప్పుడు ఫ్యామిలీ దగ్గరలో లేరు, అంటే ఉన్నారు, ఫ్యామిలీ చేర్పించేసి. అంటే శ్రీశ్రీ గారి పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా డబ్బులు లేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు అదే బాగా సంపాదించి పెట్టారనుకోండి, అక్కడే పడి ఉంటారు హాస్పిటల్, ఎవ్వరూ లేరంట. ఒక జర్నలిస్ట్ వెళ్తే ఇలా ఉన్నాడు. తర్వాత దాసనారాయణరావు గారికి తెలిసి పద్మ గారు వచ్చి ముందు
తర్వాత ఆ దంపతులు ఇద్దరు వచ్చి తర్వాత అందరికి ఫోన్ చేస్తే ఆరుద్ర వచ్చేసాడు ముందు. అప్పుడే అన్నాడు ఆయన, పదండి ముందుకు తోసుకుపోదాం పదండి, పైకి పోదాం పదండి అన్నట్టుగా శ్రీశ్రీ వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట ఆరుద్ర గారు. అంటే ఒక కవికి ఇంతటి దుర్దశ రాకూడదని చెప్పేసి కవుల్లో ఎక్కువ ఆరుద్ర గారు బాధపడ్డారు. ఆరుద్ర గారి దగ్గరుండి అందరికి ఫోన్ చేసి, విరసం వాళ్ళందరికీ ఫోన్ చేయాలి కదండి మరి, ఈయన విప్లవ రచయిత సంఘం దీంట్లో ఉన్నాడు కదా ఆయన, అంతే అందరికి ఫోన్ చేసి అందరూ ఆ తర్వాత వచ్చారు. పట్టుమని 50 మంది లేరటండి ఆయన అంత్యక్రియలకి. అవునా? పట్టుమని దాసరి నారాయణరావు గారు సంతాప సభ పెట్టారు శ్రీశ్రీ గారి మీద. అప్పుడు ఆయన ప్రతిదానికి ఇండస్ట్రీలో ఎవరు పోయినా కూడా ఆయన పూనుకునేవారండి. ఆ పుణ్యమే ఆయన్ని కాపాడింది. ఏమండి, పూనుకుని శ్రీశ్రీ గారికి ఇది పెట్టాడు ఆయన, నివాళులు పెడితే అందరూ మామూలుగా ఇక గొప్పతనాలకు మాట్లాడేస్తారు కానీ నివాళి సభ అంటే మన అంత్యక్రియలు కూడా ఆయనే చేశారు. గురువుగారే అంత్యక్రియలు జరిపించారు మొత్తం. అటు సావిత్రి గారికి ఎలా చేశారో ఇటు శ్రీశ్రీ గారికి. అంటే ఇండస్ట్రీలో ఎవరు పోయినా కూడా ఆయన ముందు ఉండి ఇనిషియేటివ్ తీసుకుని చేసేవారు ఆయన. అప్పుడు పిల్లలు వచ్చారా? అప్పుడు ఉన్నారు, అక్కడే ఉన్నారు. అంత్యక్రియలు పాల్గొన్నారు, అందరూ ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఉన్నారండి. నేననేది ఏంటంటేనండి, ఒక మనిషి బెడ్ మీద పడుకున్నప్పుడు ఉండాలి కదా అంట నేను అనేది. అంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అది నేను అన్న ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరినో ఒక అటెండెన్స్ ఉంటారు కదండి ఏదైనా, ఆ దుస్థితిలో ఆయన అలా పడుకుని ఉన్నారంట ఆయన వెళ్ళి చూసేటప్పటికి. ముఖ్యంగా ఈయన అదే మందు వల్లేనా ఈ అనుకోవచ్చు? అంతేనండి, లివర్ అనారోగ్యం అంతే కదండి. ఆరోగ్యం ఇప్పుడు మందు లేకపోతే ఉండగలిపాడు, క్యూలో నుంచి మందు బాటిల్ కొనుక్కోపోతే ఉండలేనంత స్థితిలో ఉన్నారంటే అది ఎంత వ్యసనం ఆలోచించండి ఒకసారి. చేసుకో, కరెక్టే. ఏమండి, తర్వాత సిగ్గుపడలేదు ఆయన మందు కొనుక్కోవడానికి. ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తారంటే, నేను ఒక సెలబ్రిటీని, ఒక కవిని, నేను వాళ్ళలో నుంచోటం ఏంటి అని ఆలోచిస్తారు. అది కూడా ఆలోచన వల్ల ఆయనకి. అంటే మందు అనేది ఎంత దుర్మార్గమైన స్థితికి తీసుకొస్తుందో అనే ఉదాహరణ చేశారు ఆయన. అంటే అఫ్కోర్స్ ఆ టైంలో ఏమీ ఆలోచించబోద్దు ఇదండి వారికి. అంటే ప్రతిరోజు ఆయన తీసుకోవాల్సిందేనా, లేకపోతే పాట అప్పుడు పాట కాదండి, ప్రతిరోజు. భలేవారు వ్యసనం, అది వ్యసనం అయింది. మహాకవికి ఇదొక మహామహులందరికీ అంతేనండి, వ్యసనాలే. అదే ఎవరో కొంతమంది పనంతా చూసుకున్న తర్వాత సినిమాల్లో ఉండే సెలబ్రిటీలకి ఏంటంటే, కొంతమంది డీసెంట్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, పనంతా ఫినిష్ చేసిన తర్వాత నైటు మొదలెడతారు, దుకాణం పెడతారు, వాళ్ళు పొద్దున ఫ్రెష్ అయిపోయి పనులు చేసుకుంటారు. కానీ కొంతమంది ఇప్పుడు మన ఈయన కానీ ఇంకా కొంతమంది మందుకు అలవాటు పడిన వాళ్ళు కానివ్వండి, ఎస్ రంగారావు గారి లాగా. ఎస్ రంగారావు అంటే సమాధికి వెళ్ళిపోయాడు 10 రోజులు దాదాపు. వస్తే గంటలో ఫినిష్ చేసేవాడు షూటింగ్. అసలు నిజంగా విచిత్రం. ఆయనకి హర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యాడట ఇదివరకు. హర్నాథ్ గారి గురించి చెప్తాను నేను తర్వాత. లాంగ్ పీరియడ్ తెలిసి, నేను ఏమి చేస్తున్నానో తెలిసి, హర్నాథ్ గారు ఏంటో తెలుసండి, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నా జీవితం ఇంతే అని తెలుసు. 53 సంవత్సరాల తొలి అందగాడు హీరో హర్నాథ్ అండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, హర్నాథ్. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమన్ బాబు వచ్చేసాడు, కృష్ణ గారు. హర్నాథ్ను మించి ఎవరంతగాడండి బాబు. కళల రాకుమారుడు అంటే హర్నాథే. అది నేను తర్వాత చెప్తాను. ఏమండి, అలాగా శ్రీశ్రీ గారి అంత్యక్రియలు జరిగిన తర్వాత సంతాప సభ పెట్టి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత శ్రీశ్రీకి నివాళులు మాత్రం బాగానే అర్పించారండి. అంటే నా ఉద్దేశంలో ఎవరు సంతాప సభ పెట్టినా కూడా ఇలాగ మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. కానీ బతుకున్నప్పుడు ఏమైంది, బ్రతుకున్నప్పుడు ఆయన పట్టించుకున్నారు ఎవరున్నారు, ఎక్కువగా అటెండ్ అయింది మాదాల రంగారావు గారును యు విశ్వేశ్వరరావు గారు హాస్పిటల్ దగ్గర. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నారు. ఆయనకి ఏం కావాల్సి, డబ్బులు ఏదైనా కావాలంటే వీళ్ళే ఇచ్చేవారు అంటండి. ఆఫీస్కి వస్తే ఏమైనా కావాలని అడిగి ఇచ్చేవాళ్ళు అంటండి. మిగతా వాళ్ళు
బాటిల్ పెట్టి పాటలు రాయించుకునేవాడు. అదే అదే డబ్బులు ఎగ్గొట్టారంటండి, అంతకంటే దారుణం లేదు. ఈయనకి బాటిల్ ఇస్తే చాలు రాసేస్తాడు అనేది దీంట్లో పడిపోయారంట నిర్మాతలు కొంతమంది. పేర్లు మనకు తెలియదు కానివ్వండి, ఆయన అలా వాడుకున్న, ఆయన కవిత్వాన్ని అలా వాడుకున్నారండి. ఆ సినిమాలు సక్సెస్ అయ్యిండు నా ఉద్దేశంలో. అంచేత ఒక మహాకవి అంటే మన భారతదేశం చాలా బ్రహ్మాండమైన దేశం అండి, పవిత్ర దేశం, పుణ్య దేశం, ఎంతో మంది మహానుభావులు పుట్టిన దేశం అండి మనది. ఏమండి, నన్నయ్య మన ఆంధ్రుడు, ఎర్రాప్రగడ, తిక్కన, ఏమండి ఇలాంటి కవులు పోతన, శ్రీనాథుడు, వీళ్ళందరూ మన భారతదేశంలో పుట్టినట్లే కదండి. అంచేత వీళ్ళందరినీ పుట్టిన దాంట్లో శ్రీశ్రీ గారు కూడా ఒక లెక్కేసుకోవచ్చు. మనం బాలమురళీకృష్ణ గారి గురించి చెప్పుకున్నాం. వీళ్ళందరూ ఇంతటి గొప్ప సంపన్న దేశం మనది. ఏది విజ్ఞాన సంపదలో సంపన్న దేశం మన భారతదేశం. అంచేత శ్రీశ్రీ గారికి అంటే ఒకటండి, ఆయన వెళ్ళిపోయి పుణ్యాత్ముడు అయిపోయాడు. ఉండుంటే ఇంకా ఎంత బాధ అనిపించేవాడు ఆయన ఈ వ్యసనంతో. ఆ తర్వాత ఈ మహాప్రస్థానం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటండి? మహాప్రస్థానం ఆయన ఆలోచనలన్నీ రాయటం కష్టజీవుల గురించి మొత్తం. ఆయన కార్మికుల దృష్టిలో పెట్టుకుని మహాప్రస్థానం అంటే అంటే వీళ్ళ జీవితాలు ఇలాగ శ్మశానమయం అయిపోతున్నాయన్న దీంతో ఆయన రాశాడు. ఆయన సంపుటి ఆయన భావాలు, కార్మికుల పట్ల ఆయన భావాలన్నీ అలా రాసుకున్నాడు. దానికి ఆ టైటిల్ పెట్టాడు. అంటే మహాప్రస్థానం అంటే కేవలం ఈయన అదే మీరు అన్నట్టు భట్రాజు పొగడ్తల కోసం కాకుండా ఒక పర్పస్ఫుల్ రైటరు శ్రీశ్రీ గారు. సమాజ హితాన్ని కానీ, కులమత ద్వేషాలు లేని సమాజాన్ని ఆశించి కానీ, అంటే ఎవరో ఒకళ్ళు వాయిస్ ఇవ్వాలి కదండి, ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి కదా. శ్రీశ్రీ గారు కట్టారు అంతే. చాలా మంది రచయితున్నారు మన తెలుగులో, కానీ ఆయన కట్టాడు గంట. వాళ్ళ తరపున రాసే రచయిత ఆయన పాటలన్నీ చూసుకోండి, ఏదైనా చూడండి. తెలుగు వీరలేవరా ఒక దానికి నేషనల్ అవార్డు వచ్చింది, అల్లూరి సీతారామరాజుల పాట. దీనికి అవార్డులు ఎన్ని ఉన్నాయండి మొత్తం చెప్తా. నేషనల్ అవార్డు వచ్చింది దానికి. ఏమండి, వచ్చిన తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ పిలిచిన తర్వాత ఈయన అక్కడ వరకే, ఢిల్లీ వెళ్ళటానికి వరకే భార్యతో వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళటం వరకు డబ్బులు చూసుకున్నాడు ఆయన. ట్రైన్ ఇది వరకు కదండి, ఇది 74-75 కదా. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడైతే టికెట్లు పంపిస్తున్నారు తర్వాత నేషనల్ అవార్డుకి. అప్పుడు అలా కాదండి, ముందు వచ్చేమనేవాళ్ళు, ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తారు అక్కడ. ఏమండి, వెళ్ళాడు, అంతవరకే డబ్బులు పెట్టుకుని వెళ్ళాడు. ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ అక్కడ ఇస్తారు కదా గెస్ట్ హౌస్లు, ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ప్రైజులు ఇచ్చారు. ప్రైజులు ఇచ్చిన తర్వాత ఈయనకి నేషనల్ అవార్డు ఇచ్చిన తర్వాత ఒక కవర్ చేతిలో పెట్టారు, అది చెక్కు. ఇది క్యాష్ ఇస్తారనుకున్నారు, అక్కడ చెక్ ఎక్కడ మారుతుంది? హైదరాబాద్ వస్తే కానీ మార్చడానికి లేదు, మెడ్రాస్ వస్తే కానీ మార్చడానికి లేదు. మెడ్రాస్లో అకౌంట్, ఏమండి డబ్బులు లేవు, తిరిగి రావడానికి డబ్బులు లేవు. అంత ఇబ్బంది పడిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే, డబ్బులు ఇచ్చేస్తారో క్యాష్ ఇచ్చేస్తారో మన శుభ్రంగా ఇద్దరం ఖర్చు పెట్టుకుని రావచ్చు అనుకుని వెళ్ళారు. ఆయన జేబులో డబ్బులు లేవు అక్కడ. అప్పుడు ఏం చేశాడంటే, పక్కన వాళ్ళని ఎవరు అడిగి, సినిమా వాళ్ళు ఉంటారు కదా ఇంకా, వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని తిరిగి వచ్చాడండి ఆయన. అంటే అంత సింపుల్ అంటే ఢిల్లీ వెళ్తే ఎవరైనా ఎక్కువ డబ్బులు పట్టుకెళ్తారు, కానీ ఆ పట్టుకెళ్ళడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఢిల్లీ వెళ్ళాడు ఆయన. దీన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. ఎంచేదంటే అంటే మహామహుల గురించి చెప్పుకునేటప్పుడు అంటే ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ వింటే చాలా బాధగా ఉంటుంది సార్. అవును. ఎంచేదంటే శ్రీశ్రీ గారు లాంటి మహాకవి నిజంగా ఎవరికి లొంగని మనిషి పాపం. అంటే ఆయన రాస్తే ఎంతమంది అయినా రాయించుకుంటారు, ఎంతమందినైనా బీట్ చేసి రాయగల సముద్రుడైన కవి. తర్వాత అండి శ్రీశ్రీ గారు ఇంత గొప్ప రచయిత అని చెప్పుకున్నాం కదండి. ఆయన 1930 వరకు శ్రీశ్రీని సాహిత్యం నడిపించింది. అంటే సాహిత్యం ప్రకారమే, సాహిత్యం ఎలా చెప్తే అలా ఎంత ఏ పద్ధతిలో నడవాలో
ఆ పద్ధతిలో రాయవలసి వచ్చింది శ్రీశ్రీ గారు అదే గ్రామర్ని. ఆ గ్రామర్. ఆ తర్వాత ఆయన శ్రీశ్రీ తర్వాత సాహిత్యాన్ని తనే నడిపించాడు, అంటే తన ఇష్ట ప్రకారం రాసి. అదే అంటే ఆయన గ్రామర్, ఆయన తన ఇష్ట ప్రకారం. అంచేత సాహిత్యాన్ని ప్రకారం ఇలాగే రాయాలి. యమాత రాజబాణ సరగం అని ఎత్తిప్రాసలు ఉంటాయి, ఆ ఎత్తిప్రాసలు ఫాలో అవ్వాలి ఆయన. ఆ ఫాలో అవ్వకుండా రాసిన కవి శ్రీశ్రీ గారు. యమాత రాజబాణ సరగం అని ఉంటుంది పద్యాలు రాసేటప్పుడు కానీ పాటలు రాసేటప్పుడు, ఆ గ్రామర్ ఫాలో అవుతారు. తర్వాత కోపరాజు రామచంద్రరావు గారని సంఘ సంస్కర్త వినే ఉంటుంది, గోర అంటారు, నాస్తికుడు కూడా. ఒకసారి అన్నాడు శ్రీశ్రీ గారితో, ఆయన చమత్కారం చూడండి, శ్రీశ్రీ గారి చమత్కారం. శ్రీశ్రీ, నువ్వేమన్నా అనుకోవయ్యా, ఆనాడు గొప్ప రచయితల్లో గొప్ప కవుల్లో నేనేనయ్యా గొప్పవాడిని అన్నాడు ఆయన. నా ఉద్దేశం కూడా అదేలేండి. అర్థమైందా? నా ఉద్దేశం కూడా అదే, అంటే నేనే గొప్పవాడిని, గొప్ప కవుల్లో నేనే గొప్ప. శ్రీశ్రీ చాలా సైలెంట్గా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ రచయితల్లో అందరికంటే గొప్పవాడు నేనేనయ్యా శ్రీశ్రీ, నువ్వేమన్నా అనుకో అన్నాడు. నువ్వు కూడా ఏమనుకోవద్దు, నా ఉద్దేశం కూడా అదే అన్నాడు. అంచేత అంత చమత్కారం. అంటే ఒకళ్ళు గర్వంగా మాట్లాడుతుంటే ఆ గర్వాన్ని ఒక చిన్న డైలాగ్తో తీసిపారేశాడు శ్రీశ్రీ గారు. అంటే ఇట్లా చమక్కులు కవుల మధ్య జరుగుతూ ఉండేవి. ఆత్రేయ గారు తలెత్తుకుడు బతకడం అంటే కాళ్ళు ఎత్తు బతకట్టు ఏదో ఉండేది సామెత ఆత్రేయ గారు. ఇలాగా కవుల మధ్య చాలా చమత్కారాలు ఉండేయండి అప్పట్లో. ఇది శ్రీశ్రీ గారు.